అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని వదిలేసి, అభివృద్ధిని వదిలేసి, ఒక్క కమిషన్లతోనే, సంక్షేమం పేరుతో కమిషన్లతోనే వ్యాపార దృక్పథంతో సంక్షేమాన్ని కూడా వ్యాపారంగా చూస్తూ ప్రభుత్వ సొమ్ముతో నేను ప్రజల ఓట్లు కొనుక్కుంటా ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఈ సొమ్ముతో నాకు బానిసలుగా ఉంటారని ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా మనం గమనించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని, అక్రమాలని మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా కూడా వారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తుకి మద్దతు ప్రకటించారో ఆ రోజునే ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు. నీతివంతంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఒక నాయకుడు మాకు కావాలి, అవినీతిని అంతం చేసే నాయకుడు మాకు కావాలి, అటువంటి నాయకత్వం మాకు ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. అందుకోసమే మేము 21 సీట్లో పోటీ చేస్తే 21కి 21 సీట్లు రావడం జరిగింది. అందులో కూడా 21లో కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళల త్యాగం ఉంది. సీట్లలో మేము రాజీ పడ్డాం, కేవలం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశాం. ఆ త్యాగాన్ని, మా యొక్క రాజీ తత్వాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.